హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, దీని వైండింగ్ అనేది ప్రాక్టికల్గా ఎలా చేస్తారు ఏంటనేది కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, వైండింగ్ కోర్ కనిపిస్తుంది కదా. ఈ వైండింగ్ కోర్ అన్నయ్య చేస్తారన్నమాట స్వయంగా. అంటే స్లాట్ పెద్ద సైజు ఉంటుంది అనమాట. వైరు ఎక్కే విధానం కూడా చాలా తేలిగ్గా ఎక్కించవచ్చు అనమాట. ఓకే, త్వరగా కూడా అయ్యిద్ది. మీరు చూడొచ్చు, చాలా తేలిగ్గా ఎక్కినాయి కదా పేపర్లు అనేవి. ఇప్పుడు మనం దీంట్లోకి వైరింగ్ అనేది ఎక్కించాలి. మనకి వైరింగ్ చేసేటప్పుడు ఇలాంటి చెక్కలు మనమే కట్ చేసుకోవాలి ప్రాక్టికల్గా. అంటే మనకి కోర్కి సరిపడా చెక్క అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సింది సైజు ఎంత పెట్టిద్ది అనేది దాన్ని బట్టి చూసుకొని ఆ బాబిన్ సైజు ఇట్లా మనం కాయలు ఎక్కిస్తే అట్లా దిగిపోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, అటు ఇటు చూసుకొని కొంచెం ఎక్స్ట్రా ఇదేమో అట్లా దిగిపోవాలి అన్నట్లు. అయితే దానికి వైర్ జారడం కోసం ఈ పేపర్ పెడతాం. చెక్క మీద వైర్ చుట్టామనుకో వైర్ తీసేటప్పుడు రాదు, దానికోసం అన్నమాట. అది ఈ మిషను ఒక రౌండ్ తిప్పితే ఇక్కడ నుంచి ఇట్లా ఒకటైతే 10 టర్న్స్ పడతాయి. మనకి దీనికి ఎన్ని కావాలనేది కౌంట్ చేసుకోవాలి. అలాగే గేజ్ కూడా ఉండిద్ది, ఒక్కో దానికి ఒక రకంగా గేజ్ని బట్టి పెట్టుకుంటాం. దీనికి సుమారుగా 1000 టర్న్స్ పడుతున్నాయి. వైండింగ్ చేసిన తర్వాత మనం ఆ వైండింగ్ కాయల్ని బయటికి తీసేటప్పుడు కట్టుకోవడానికి తాడు అనమాట. మనకి మామూలుగా అయితే ఈ సన్ గ్లాస్ షీట్లు ఉన్నాయి కదా, ఇట్లా కటింగ్ ఉంటుంది, దీనికి లేదు. ఇది గేజ్ వైర్ 35 గేజ్. చాలామంది 36 వాడతారు, మనం 35 వాడతాం. ఇప్పుడు దీనికి మనకు 1000 టర్న్స్ చుట్టాలి కాబట్టి 100 సార్లు చుట్టాలి. 100 సార్లు చుట్టే 1000 అవుతాయి. 100 × 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160
తొమ్మిది 100. కాయలు చుట్టేటప్పుడు కూడా వైర్ని అటు ఇటు జరుపుతూ ఉండాలి, ఒకే దగ్గర పడుకోకుండా. ఇప్పుడు మన కాయలు చుట్టం అయిపోయింది. జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని. ముందుగా మనం పెట్టుకున్న వైర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండే ముడి వేసుకొని అంటే కొంచెం నిదానంగా తిన్నొచ్చి బయటకు తీసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న కాయిల్ అనేది నీట్గా ఒక షేప్లో ఉంది కదా, ఆ షేప్ అనేది పోకుండా నిదానంగా తీయాలన్నమాట. లేదంటే మనం వైండింగ్ చేసేటప్పుడు ఆ కోర్లోకి స్లాట్స్లో సరిగ్గా ఎక్కదు, నీట్గా కూడా ఉండదు అనమాట. ఇది కాయలు ఇట్లా మనం 8 కాయలు చుట్టుకోవాలి. ఆపేసి 8 కాయలు చుట్టిన తర్వాత చూద్దాం. ఇది 1 2 3 4 5 6 7 8 కాయలు ఇవి. వీటిని మనం ఇప్పుడు ఎక్కించుకోవాలి. వైర్లన్నీ ఒక పక్కగా, వైర్లన్నీ ఒక పక్కే, వైర్లన్నీ ఒక పక్క, కనెక్షన్లన్నీ ఒక పక్కే. కూర్చోబెట్టేసాం ఒక కాయలు. అలాగే రెండోది కూడా ఏ కాయలు మనం ఎట్లయితే కూర్చోబెడుతున్నాం కూడా
అన్ని కాయల్స్ కూడా అదే విధంగా కూర్చోబెట్టుకోవాలి. అలాగే ఆ స్లాట్కి సరిపడా హోల్డింగ్ అనేది మనం లైట్గా మనం సరి చేసుకుని, అంటే చేత్తోనే చేస్తూ ఉంటేనే అది తెలుస్తుంది ఎక్కించే విధానం కూడా. ఓకే, కొంచెం చేతులతోనే ఏళ్లతోనే మనం టెక్నిక్గా సరి చేసుకుంటూ ఎక్కించుకోవటమే. ఇవి అంటే మామూలుగా మీరు చూస్తున్నారు కదా, ఇలాగే నిదానంగా కంగారు పడకుండా ఇప్పుడు మనం ఎక్కించే ప్రాసెస్లో ఆ కోరుకి కానీ అంటే 2-3 వైర్లు తప్పుకుంటూ ఉంటాయి ఒక్కోసారి. అలా తప్పుకోకుండా నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా టెక్నికల్గా చేయాలన్నమాట వర్క్ అనేది. అలాగే ఇప్పుడు అది ఎక్కింది కదా, అది ఎక్కిన తర్వాత మనం పేపర్ అనేది దానికి మీరు చూస్తున్న అంటే సరిపడా ముక్క అనేది కట్ చేసుకుని ఆ స్లాట్లోకి నిదానంగా నెట్టుకోవాలన్నమాట. 2 కాయల్స్ ఎక్కించాం. మనం ఈ పేపరు నెట్టేటప్పుడు కూడా మనకి వైర్లు అనేవి మెలికిపడి లోపలికి వెళ్తూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే చేస్తూ ఉంటేనే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మీకు చేసే విధానం అయితే చూపించే ప్రయత్నమే ఇది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 కాయిల్స్ అనేవి ఎక్కినాయి కదా, ఇది 3వ కాయిల్ అనమాట. ఇది స్లాట్ కొంచెం ఖాళీగా ఉండబట్టి ఇలా తేలిగ్గా ఒకేసారి వెళ్ళిపోతుంది కాయిల్ అనేది. అదే 16 స్లాట్స్ అలా ఉంటాయి కదా, అంటే టేబుల్ ఫ్యాన్స్లో ఇంకా వేరే మోడల్ స్లాట్స్ కూడా ఉంటాయి కదా, అవి అయితే కొంచెం ఎక్కువ రిస్క్ అనమాట. ఎక్కించేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే స్లాట్ సైజ్ అనేది మనకి ఈ వైర్ వెళ్ళే సైజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, గ్యాప్ అనేది. అలాంటి టైంలో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే వాటికి స్టెప్పులు కూడా ఉంటాయి కదా, ఆ స్టెప్పులు ఉండటం వల్ల కొంచెం కనెక్షన్స్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది చాలా త్వరగా అయ్యిద్ది ఇలాంటి స్లాట్స్ ఉన్న అంటే కోర్ అయితే. అంటే 8 స్లాట్స్ ఉన్న కోర్ కదా ఇది నార్మల్ది. అంటే మనకి చాలా కంపెనీలు ఉన్నాయి, అలాగే చాలా మోడల్స్ ఉంటాయి కదా, ఒక్కో కోరు ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కో వైండింగ్ ఒక్కోలాగా ఉంటుంది అనమాట. అలాగే గేజ్ మారిపోయిద్ది, అలాగే టర్మ్స్ మారిపోతాయి. అలా ఒక మోడల్ని బట్టి అనమాట మనం దాన్ని పాత వైర్ కట్ చేసుకుని అదే సేమ్ చేస్తూ ఉంటే అలాగే తెలుస్తూ ఉంటాయి. పేపర్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వైర్లు అడ్డుపడి కట్ అయిపోయినాయి అనుకో, కంటిన్యూటీ మిస్ అయిపోద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం కాయిల్కి అంటే పూర్తి అయిన తర్వాత 2 కాయిల్స్ స్లాట్లోకి వెళ్ళిన తర్వాత మనం పేపర్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించేటప్పుడు నిదానంగా నీట్గా ఎక్కించే ప్రయత్నం అయితే చేయండి. కాయలు చుట్టుకునేటప్పుడు టైట్గా వచ్చేస్తే ఇంక ప్రాబ్లం ఉండదు, తేలిగ్గా ఎక్కిద్ది. అంటే ఈ కాయలు లూజ్ వచ్చింది కదా, ఈ కాయలు అందు గురించి అని దాన్ని కొంచెం నొక్కాల్సి వచ్చింది. చుట్టుకునేటప్పుడే టైట్గా చుట్టేసుకుంటే ఒకటి అలా కూర్చోబెట్టంగానే ఎక్కేసిద్ది. తక్కువే, మామూలుగా 1060 ఉషా కోహినూర్ టైల్ ఫ్యాన్లకి వస్తాయి. అయితే 36 గేజులు ఇంకా తేలిగ్గానే ఉంటుంది. కాయలు కూడా ఇంత కూడా రాదు, ఇంకా తగ్గిద్ది, లావు తగ్గిద్ది అది. ఇప్పటికీ 5 కాయిల్స్ ఎక్కినాయి కదా, ఇంకా 3 కాయిల్స్ ఎక్కియాలి. టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి వీడియోలు కానీ ఇలా వైండింగ్ చేసే విధానం కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మనం నిబ్బరంగా కూర్చుని నీట్గా నిదానంగా చేయటం ఇలాంటివి మామూలుగా కొన్నిసార్లు బాగా వస్తాయి అన్న. అంటే అన్ని మ్యాచ్ అయిపోతాయి. వీడియో చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి, అవి ఇబ్బంది కదా. అవును, సరిగా సెట్ కాక వాటిని మళ్ళీ 1-2 సార్లు చేయటం. కొత్తలో వీడియోలు చేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉండేది. వీడియో అనేది ఒక అరగంటలో వీడియో తీసేసి ఒక అరగంట అలా చాలా టైం అనేది చాలా తక్కువ పట్టేది అనమాట. ఇప్పుడు వీడియోలు చేద్దామంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, వీడియో చేయడానికి ఎక్కువ తీసుకుంటుంది, అలాగే ఎడిటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ఛానల్ కొంచెం పాపులర్ అయ్యేపాటికి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. అసలు వీడియో చేద్దామనే ఆలోచన వస్తుందనుకోండి, ఏదో ఒక అడ్డంకి అనమాట. అదే మామూలు ప్రాబ్లంతో నేను వీడియోలు అనేవి ఫాస్ట్గా రావట్లేదు. నేను చేసే ప్రయత్నం అయితే చేస్తా, వీటిలన్నిటికీ కొంచెం దూరంగా ఉంటూ వీడియోలు అనేవి అప్లోడ్ చేసే ప్రయత్నం. అంటే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉంది, కాకపోతే నేను వీడియో చేసే ప్రయత్నంలోనే కొంచెం మైనస్ అవుతున్నాయి. అంటే టైం ఎక్కువ పడుతుంది అన్నమాట, వీడియోలు అనేవి రావట్లేదు. కారణం అయితే అది మామూలు నాకు వీడియో చేద్దామని అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకులు అనేవి వస్తున్నాయి అన్నమాట. వాటిని
దాటుకుని వీడియోలు చేసే ప్రయత్నం అయితే చేస్తా. మన షాప్లోనే ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ వైరింగ్, అలాగే అంటే 16 స్లాట్స్ అలా ఉన్నాయి కదా, అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి. వైరింగ్ చేసే విధానంలో మోడల్స్ ఉన్నాయి. అంటే అన్నీ అని కాదు, కొంచెం మీకు సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా ఎలా ఉంటుంది వైండింగ్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అలాగే మిక్సీ ఫీల్డ్ కాయిల్ వైరింగ్, అలాగే ఆర్మిచర్ కూడా వైండింగ్ పెట్టే అంటే ప్రయత్నం అయితే చేస్తా. అంటే నేను చేసిన లేదా ఎవరైనా బాగా సీనియర్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళతో చేపించి మీకు వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అలాగే మోటార్స్ అయితే నేను చేయను కదా, కొంతమంది పరిచయం అయ్యారనమాట, చేస్తాం అన్నట్టుగా మరి అన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం చేశారనుకోండి, అంటే ఎవరికళ్ళే ఇట్లా ముందుకు వచ్చి చేయడానికి సిగ్గుపడుతున్నారు అనమాట. నేను ఫోన్ ఆన్ చేశాను అంటే వాళ్ళ మొహం అనేది అటు తిరిగిపోతుంది. అంటే వాళ్ళకి సిగ్గుగా అనిపించి మాటలు కూడా రావట్లేదు అనమాట వీడియో చేసేటప్పుడు. అందు గురించి ఆలోచిస్తున్నాను. లాస్ట్ కాయలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మామూలుగా ఈ వేళతో కొంచెం ఖాళీ చేసుకోవాలన్నమాట. ఉన్న కాయిల్స్ని కొంచెం జరుపుకోవాలి, లోపలికి స్లాట్లోకి అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు కిందకి అనేది వెళ్ళిద్ది అనమాట. కొంచెం అటు ఇటు సరి చేసుకుంటూ పేపర్ పెట్టేయచ్చు. పేపర్ పెట్టేటప్పుడు ఇరుగ్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా పెట్టాలన్నమాట. ఇప్పుడు వైర్లు తెగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పేపర్కి ఏదైనా వైర్ చిక్కాడింది అనుకోండి ఎదుర పట్టేసి, అలాగే బాడీకి కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఈ పేపర్కి పట్టిద్ది, అది మళ్ళీ ఆ కోరుకు రుద్దుకుంటుంది అనమాట. ఆ వైర్ ఏదైనా ఈ పేపర్కి మనం లోపలికి తోసి పేపర్కి పట్టుకుందనుకోండి, అది బాడీకి తగ్గింది, మళ్ళీ బాడీ షార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఈ వైర్ అనేది తెగిందనుకోండి, మనం కనెక్షన్ చేసేటప్పుడు జాయింట్ అనేది ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. ఇది ఒకటి చూడు, ఒక్క నిమిషం చెప్తాను. జాయింట్ ఎలా వేయాలి అనేది, ఇప్పుడు ఇక్కడ 8 కాయిల్స్ ఉన్నాయి కదా, వీటికి 16 వైర్లు అనేవి బయటకు వచ్చినాయి కదా, వాటిని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే 4 కాయిల్స్ కాడికి, అంటే స్టార్టింగ్ 4 కాయిల్స్, రన్నింగ్ 4 కాయిల్స్ కదా, వాటిని సిరీస్లో 4 కాయిల్స్ కనెక్ట్ చేస్తాం కదా. ఆ కనెక్ట్ చేసే విధానం అనేది మీరు అక్కడ చూడొచ్చు. అప్పుడు జాయింట్ వేసే విధానం కూడా మీకు అర్థమైంది. ఇది 35 గేజ్ కదా. ఇలా మనం పేపర్ ఎక్కించేటప్పుడు కొన్ని వైర్లు అట్లా బాడీకి వస్తాయి, అవి గమనించుకొని మనం పెట్టుకోవాలి మళ్ళీ తీసి. లేదంటే బాడీకి వస్తే ఒకటి, రెండోది ఏంటంటే కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూస్తుంటే చాలా తేలిగ్గానే చేస్తున్నారు కదా అని అనిపించవచ్చు. స్వయంగా మనం చేస్తున్నాం అనుకోండి, ఆ ఇబ్బందులు అనేవి తెలుస్తాయి అన్నమాట. అంటే కొత్తలో కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తగులుతాయి అన్నమాట ఇలా చేసే ప్రాసెస్లో. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వైండింగ్ అనేది ఎలా చేస్తారు, ఎలా ఉంటాయి కనెక్షన్లు అనేది కొంతవరకు తెలిసింది అనుకోండి. ఎక్కువగా అసలు ఏ ఫ్యాన్లు అయినా సరే ఈ వైండింగ్ అనేది పూర్తిగా పోదు అనమాట. కనెక్షన్ పోవడం, ఇదొక జాయింట్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మన టేబుల్ ఫ్యాన్ వైండింగ్ అయిపోయింది. ఇన్ని జాయింట్లు, అలాగే ఈ జాయింట్ల నుండి బయటికి కనెక్షన్ వైర్లు వస్తూ ఉంటాయి కదా, అవి ఎక్కువ రిపేర్లు అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఫెయిల్ అవుతాయి అన్నమాట జాయింట్లు అనేవి. నేను చూసిన కంప్లైంట్లో పూర్తి వైండింగ్ పోయే కంప్లైంట్లు చాలా తక్కువ అనమాట. కనెక్షన్ ప్రాబ్లంలో ఎక్కువ వచ్చినవి ఉంటాయి. మనం రిపేర్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా వైండింగ్ చేసే విధానం తెలిస్తే మనకి. సపరేట్ పేపర్లు కూడా పెట్టుకోవాలి. అలా చేస్తే ఎక్కువ రోజులు ఉండిద్ది వైండింగ్ అనేది. మామూలుగా వైండింగ్ చేసేటప్పుడే కొంతమంది పెడతా ఉంటారు, లూజ్ వైండింగే కాబట్టి మనం తర్వాతనే పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపరేట్ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు 8 కాయిల్స్ ఉన్నాయి కదా, 8 కాయిల్స్లో 4 స్టార్టింగ్, 4 రన్నింగ్. అంటే ఇప్పుడు కాయిలు రన్నింగ్ ఉంటుంది, కాయిలు స్టార్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే పక్క పక్కన ఉన్న కాయిల్స్ ఒకటి స్టార్టింగ్ ఉంటుంది, ఒకటి రన్నింగ్ ఉంటుంది అనమాట. మనకి ఇది పెట్టేది అది సపరేట్గా ఉంటుంది, ఈ కాయిల్ సపరేట్గా ఉంటుంది అనమాట. 2 కాయిల్స్ అతుక్కోకుండా, అంటే ఏదైనా హీట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే మామూలుగా ఇది ప్రొటెక్షన్ కోసం అనమాట. ఇప్పుడు ఈ సపరేషన్స్ అనేవి పెట్టేది. ఓకే, కాయిల్కి విడివిడిగా ఉంటాయి. అటువైపు కాయిల్ విడిగా ఉంటుంది, ఇటువైపు విడిగా ఉంటుంది అనమాట, అంటుకోకుండా ఉంటాయి. ఓకే, అలా మొత్తానికి పెట్టేసాం అనుకోండి, సపరేట్గా రన్నింగ్ కాయిల్స్ సపరేట్ ఉంటాయి, అలాగే స్టార్టింగ్ కాయిల్స్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఈ సపరేషన్ పేపర్ అనేది పెట్టాలన్నమాట.
మీరు చూసారు కదా, అలా సపరేట్గా ఉంటాయి. అన్నిటికీ పెట్టాలి. మనం నీట్గా దానికి సరిపడా పేపర్ అనేది కట్ చేసుకుని నిదానంగా, అది అంటే లూజ్గానే వెళ్ళిద్ది. మీకు టైట్ అనిపించినప్పుడు మళ్ళీ వెనక్కి తీసి కొంచెం సరి చేసుకుని పెట్టాలన్నమాట. అలా టైట్గా ఉంది కదా అని గట్టిగా నెట్ అయిపోద్దు, అప్పుడు వైర్లు కట్ అయిపోతాయి కూడా. ఏదన్నా వైరు ఈ పేపర్కి ఎదర తగిలితేనే పేపర్ అనేది మనం నెట్టినా వెళ్ళదన్నమాట లోపలికి. ఓకే, చూసుకుంటూ నిదానంగా టెక్నిక్గా చేయటమే, ఏమీ లేదు. ఓకే, ఇంకా లాస్ట్ అనుకుంటే ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ టేపింగ్ అనేది చేయాలి. దీనికి సెపరేట్ పేపర్ పెట్టడం కూడా అయిపోయింది. కాయిల్స్ ఇట్లాగా ఎక్స్ట్రా ఉంటాయి కదా పైకి వచ్చినాయి, ఇట్లా దీనిలోంచి కోర్లోంచి బయటకు వచ్చినాయి. ఒకసారి నొక్కున్నాం అనుకో వాటిని, ఇప్పుడు రోటర్కి రుద్దుకునేలాగా కొంచెం పైకి వచ్చినాయి అనమాట. నార్మల్గా దగ్గరగా ఉండే కోర్లకైతే చెక్క ముక్కలు వస్తాయి దిగేయడానికి. ఇది కొంచెం దూరం ఎక్కువ ఉంది కదా, అందు గురించి పేపర్ బయటకు వచ్చేలాగా కనిపిస్తుంది అనమాట. మనం దాన్ని చెక్క లాంటిది వాడండి మీరు. అన్నయ్య సీనియర్ కాబట్టి స్క్రూ డ్రైవర్ వాడుతున్నాడు, కానీ చెక్క వాడితే డ్యామేజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం లోపల నెట్టామంటే పేపరు సదురుకుంటుంది. ఆ స్లాట్లో ఈ వైండింగ్ అనేది సదురుకుని లోపలికి వెళ్ళిద్ది అనమాట. ఓకే, వైండింగ్ అయిపోయింది, సపరేట్ పేపర్ పెట్టడం కూడా అయిపోయింది. ఇది నీట్గా ఉండడం కోసం మనం కాటన్ టేప్ చుడతాం. ఇది గేజెస్ 28 సైజు ముక్క అన్నట్టు మన దగ్గర ఉంది కాబట్టి వేసాం దీన్ని. ఇది ఉంటే అది మనం లాగడానికి తేలిగ్గా పట్టుకొని లాగితే వచ్చేటట్లుగా. టెంపరీగా మళ్ళీ ఇప్పుకునేలాగా ఒక ముడేసుకుని మనం బట్టలు కుడుతూ ఉంటాం కదా, ఎవరైనా కుట్టే ఉంటారు నాకు తెలిసి. అలా బట్టలు కుట్టినట్టుగా ఈ కాయిల్ చుట్టూ ఈ కాటన్ టేప్ అనేది తిరిగేలాగా మనం కొంచెం టైట్గా, ఎంత గట్టిగా లాగితే అంత మంచిదన్నమాట. మనం కుట్టుకుంటూ బట్టలు కుట్టినట్టుగా దాంట్లో నుండి తిప్పుకుంటూ మొత్తం రౌండ్ షేప్ తిరగాలి ఇక. ఓకే, ఇప్పుడు మనం ఈ దెబ్బ ఎందుకు ఏంటి వేసేది, అది టైట్ అయ్యిద్ది అనమాట. మనం పక్కన ఆ టేప్ అనేది లాగుతూ పైన సుత్తి పెట్టి కొట్టామనుకోండి టైట్ అయ్యిద్ది. అలాగే నిదానంగా ఓర్పుగా మనం ఒక్కొక్క ఆయిల్కి చుట్టుకుంటూ నీట్గా నిబ్బరంగా రౌండ్ షేప్ తిరగాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు వీడియోలో కూడా ఇట్లా అంటే ఈ కాటన్ టైప్ వేసేది కూడా ఎడిటింగ్లో కట్ చేసేద్దాం అనిపించింది. కాకపోతే కట్ చేసామనుకోండి ఒరిజినాలిటీ అనేది పోయిద్ది అనమాట. వీడియోలో మీకు అది కూడా చూపిస్తేనే మీకు నచ్చిద్ది. అంటే వర్క్ తెలిసిన వాళ్ళకి అనుకోండి ఇది టేప్ వేసేది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అటువైపున పని అనేది ఉందన్నమాట. హెవీ వర్క్, ఇంకా చాలా టైం పట్టిద్ది. కనెక్షన్లు వేయాలి. చూడటానికి కూడా నీట్గానే ఉంది. ఓకే, కనెక్షన్ వేద్దాం. తీసుకున్నాం, ఒక కాయిల్ తీసుకున్నాము. ఒక కాయిల్ వదిలిపెట్టి ఇంకొక కాయిలు, ఒక కాయిల్ వదిలిపెట్టి ఇంకొక కాయిలు, ఒక కాయిల్ వదిలిపెట్టి ఇంకొక కాయిలు. ఇప్పుడు ఇదేంటంటే పక్కన పెట్టాం. ఒకటి వదిలిపెట్టి ఒకటి, ఒకటి వదిలిపెట్టి ఒకటి, ఒకటి వదిలిపెట్టి ఒకటి. ఇప్పుడు ఇది రన్నింగ్ వైండింగ్ అయినట్టు, స్టార్టింగ్ వైండింగ్ అయినట్టు. ఇది రన్నింగ్, ఇది స్టార్టింగ్, లేకపోతే ఇది రన్నింగ్, ఇది స్టార్టింగ్, ఎట్లయినా పర్వాలేదు. ఏదైనా ఇది కాబట్టి టేబుల్ ఫ్యానే కాబట్టి మనం కనెక్షన్లు వేస్తున్నాం. దీనికి 1 mm స్లీవ్ సరిపోతుంది, గేజ్ తక్కువది కాబట్టి. ఇది దాదాపు లోపలలాగా ఎక్కించుకుంటే మంచిది, వైర్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా బలం ఉంటుంది అన్నమాట వైర్కి. పైన ఎనామిల్ కనెక్షన్ వేయడం కోసం మనం రబ్బింగ్ చేస్తున్నాం. ఇది స్టార్టింగ్ మొదలన్నట్టు. ఈ కాయిల్ చివర ఏదైతే మనం ఇది చేసుకున్నామో కాయలు వదిలిపెట్టి కాయలు
కాయలు వదిలిపెట్టి కాయలు. దీని చివర ఏదైతే ఉందో ఎండింగ్, స్టార్టింగు ఎండింగు కాయలు వదిలిపెట్టి కాయలు, దీని ఎండింగ్ ఇట్లా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాయిల్స్ 8 కదా, 4 కాయిల్స్ రన్నింగ్, 4 కాయిల్స్ స్టార్టింగ్ సెక్షన్ మీద ఉంటాయి అన్నమాట. అంటే ఒక 4 కాయిల్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ స్లీవ్కి ఇచ్చిన వైర్ ఉంది కదా, అలాగే ఈ కాయిల్ తర్వాత ఇప్పుడు ఈ వైర్ కలిపే కాయిల్ ఉంది కదా, ఆ కాయిల్కి కూడా ఇటువైపున వైర్ అనేది కలపాలన్నమాట. ఓకే, ఈ 2 ఇప్పుడు స్లీవ్ ఎక్కించింది, ఇప్పుడు రఫ్ చేసేది 2 వైర్లు కలుపుతారనమాట. పైన ఎనామిల్ పోయేటట్లుగా వైట్గా వచ్చేటట్లుగా దీన్ని చేసుకోవాలి, లేదంటే కనెక్షన్ మనకే సరిగ్గా అవుతాం. దీని ఎండింగు కలుపుకోవాలి. షోల్డరింగ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం నీట్గా ఉన్నా బాగుంటుంది. ఎంత వైట్గా ఉంటే షోల్డరింగ్ అంత నీట్గా ఇది అవుతుంది. మరీ ఎక్కువ ఇచ్చేసినా కూడా వైర్ కట్ అయిపోతుంది. చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ కనెక్షన్ కలిపిన తర్వాత అదే కాయిల్లో ఇటువైపున వైర్ ఉంది కదా, అలాగే ఇటువైపున వైర్ని మళ్ళీ ఈ కాయిల్ దాటిన తర్వాత అదే కాయిల్లో అటువైపున వైర్ అనమాట. ఆ రెండింటిని కామన్ చేసి కలపాలన్నమాట. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఇందులో. అంటే మీరు మైండ్ పెట్టాలన్నమాట ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓకే, ఈసారి దీని మొదలు ఇందాడ చివర కలిపా, ఇప్పుడు మొదలు వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనెక్షన్స్ ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఈ డయాగ్రామ్ చూడొచ్చు. ఇలా ఇచ్చుకోవాలన్నమాట కనెక్షన్స్ అనేవి. మామూలుగా ఇప్పుడు 4 వైర్లు అనేవి బయటికి లాగుతాం కదా, అంటే 2 రెడ్ వైర్లు లాగుతాం, అలాగే 2 బ్లాక్ వైర్లు లాగుతాం. రెడ్ వచ్చి రన్నింగ్ అనుకుంటున్నాం, అలాగే బ్లాక్ వచ్చి స్టార్టింగ్ అనుకుంటున్నాం కదా. మనం ఒక రెడ్ బ్లాక్ అనేది కామన్ చేసుకుని అది కామన్ వైర్గా వాడుకుంటాం అనమాట. అంటే మనకి సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే మనకి 4 వైర్లు బయటకు వస్తాయి కాబట్టి ఫ్యాన్ ఒక రివర్స్ తిరిగిన వైర్లు అనేది చేంజ్ చేసుకుంటే, అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి చాలా తేలిగ్గా అనేది ఈ కనెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియో ఎంత ఫాస్ట్గా పెట్టినా టైం అనేది చాలా పెడుతుంది. మొదలు ఎండింగ్ అనమాట ఇది. ఇది కనెక్షన్లో ఎంతవరకు అయిపోయింది, ఇది ఎంతవరకు రన్నింగ్ వైండింగ్ వరకు. ఓకే, ఒక వైండింగ్ కనెక్షన్ అయింది 4 కాయిల్స్ వరకు. మరొక 4 కాయిల్స్ ఉన్నాయి. షోల్డరింగ్ హైట్లో పెడితే మరొక 4 వేసుకునే లోపు షోల్డరింగ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా. ఓకేనా, కనెక్షన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ పడకుండా 1-2 సార్లు చూసుకొని పెట్టుకోవాలి. ఒక వైర్కి పెట్టిందంటే కంటిన్యూటీ చూపించింది, తిరగదు, కారణం తెలియదు. కంటిన్యూటీ వచ్చింది, తిరగదు. దానికి తీసుకున్నట్టుగానే దీనికి కూడా మొదలు తీసుకున్నాము. ఎనిమిది కాయిల్స్, 4 రన్నింగు, 4 స్టార్టింగు, 4కి గాను ఒక ఎండింగు, ఒక స్టార్టింగు, అలాగే ఇంకో 4కి మొత్తం కలిపి 4 వైర్లు, రన్నింగ్ వైండింగు, స్టార్టింగ్ వైండింగు. ఈ వైర్ చుట్టుకునేటప్పుడు కూడా ఈ వైర్ అనేది దగ్గరికి చుట్టుకోండి. మధ్యలో లైట్గా గ్యాప్ వచ్చేటట్లుగా షోల్డరింగ్ అవ్వాలి కాబట్టి. ఇది ఒకటి, దీన్ని వదిలిపెట్టి దీన్ని అనమాట, ఇది ఒక సెక్షన్ అయినట్టు. లాగినట్టు ఓకే,
ఇంతవరకు ఇది పెట్టాము. టెస్టింగ్ కొట్టడానికి ఒకసారి 3 1 వదిలిపెట్టి 1 2 వదిలిపెట్టి 1 3 ఇట్లా మనకి ఎక్కడ జంపింగ్ లేకుండా అయిపోయింది. తర్వాత ఇది 1 2 3 అయిపోయింది. అటు 3 ఇటు 3 జాయింట్లు 6 జాయింట్లు వేసాం మనం 8 కాయల్స్ మీద. ఇప్పుడు మనం సాల్డరింగ్ చేసుకుందాం. సాల్డరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేస్ట్ అనేది అప్లై చేసుకుంటే సాల్డరింగ్ నీట్గా తేలిగ్గా అవుతుంది. మనం ప్రతిసారి కూడా కౌంట్ చేసుకుంటూ ఉండాలి, జాయింట్లు మించిపోకుండా. మొత్తం 3 3 6 జాయింట్లు, వీటితో కలిపి 8. సాల్డరింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం చూసుకుందాం. ముందు మెయిన్గా ఉండే వాటికి చేసుకుందాం. ఒకటి 2 3 4 5 6 సాల్డరింగ్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సాల్డరింగ్ కట్ చేసేద్దాం. ఇలా పట్టుకున్న కాంచి కాలుతూ ఉండిద్ది. ఈ స్లీవ్లో ఏదైతే ఎక్కించామో ఇవి తీసిన దారాలు డైల్ కట్ అంటారు వీటిని. స్లీవ్ ఎక్కించుకొని వైర్ ఎక్స్ట్రా ఉన్నది జాగ్రత్తగా ఇట్లా వైరు దానికి ఫోల్డ్ అయ్యేటట్లుగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకు టేపింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా వైర్ తెక్కోకుండా దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటాం. సన్నగా ఉంటాయి కదా, గేజ్ చాలా సన్నది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వైర్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మనం స్లీవ్లు ఎక్కించుకుందాం. ఇది 3 mm, 2 mmలో కూడా ఉంటాయి. అంటే మనం ఏ వైర్ వేసామో దానికి తగ్గట్టుగా మన స్లీవ్ అనేది ఎక్కించుకోవాలి. మన కనెక్షను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండింగ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ దాకా చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జాగ్రత్తగా మనం స్లీవ్లు ఎక్కించుకోవాలి. ఈ స్లీవ్ ఎంత అయితే పెట్టామో ఇది కూడా అంతే పెట్టుకుందాం. స్లీవ్లు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొలత పెట్టుకొని కట్ చేసుకోండి, వేస్ట్ కాకుండా. ఇంతవరకు అయిపోయింది. ఇది మనం టేపింగ్ చేస్తాం కాబట్టి చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి తిప్పాము దీన్ని.
మరొకసారి కూడా పెట్టుకున్నాం. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా మనం పెట్టుకుంటాం కాబట్టి ఈ ముడి వెనక్కి జారే ప్రమాదం ఉండదు. ఎంత వేస్తే అంత ముందుకు వెళ్తుంది తప్ప మనం ట్యాగుల టైపు ఈ ముడి ఇట్లా ముందుకు సాగుతుంది, వెనక్కి రాదు. అలాగే మనం ఇటు పక్కన కూడా వేసుకుంటే మనకి టేపింగ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంతవరకు ఇది అయింది. దీని మీద మనం కింద వైండింగ్ ఇటు వెనక పక్క ఏ విధంగా చేసాం టేపింగు అదేవిధంగా ఇటు పక్కన చేసుకుందాము. అలా పెట్టుకున్నట్లయితే నీట్గా ఇట్లా చక్కగా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీకు అనిపించింది అంటే మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎలా అయితే బాగుండేది, ఎలా అయితే బాగోలేదనో మీ ఇష్టం. మీకు అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. బాగోలేదంటే బాగోలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. అంటే మీరు బాగుందనే విధానం ఎక్కువ నాకు అంటే ఎంకరేజ్మెంట్ లాగా చెప్పారనుకోండి, నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని అనిపించింది. అలాగే ఇంట్రెస్ట్ పెరిగిద్ది అనమాట. ఇప్పుడు ఒకవేళ అసలు ఇలా చేయటం నచ్చలేదు, మీరే చేయాలి మామూలుగా అంటే స్వయంగా మీరు చేసే అయితేనే చేయండి అని అదేనే చెప్పండి. అలాగే నేను చేసే నాకు తెలిసిన వర్క్ గురించే చెప్తాను. కొత్తగా ట్రై చేశాను అనమాట. అన్నయ్య మామూలుగా ఇంట్రెస్ట్ చూపించారనమాట. సరే నేను చేస్తాను, మాట్లాడతానని కూడా చెప్పారు. కాకపోతే నేను మాట్లాడే అవకాశం రాదనుకున్నా. కాకపోతే మధ్య మధ్యలో ఇలా మీతో మాట్లాడే అవకాశం అయితే వచ్చింది ఇట్లా ఎడిటింగ్లో. అంటే అన్నయ్య ఆటోమేటిక్గా మధ్య మధ్యలో మాట్లాడుతూ మానేశారనమాట. ఓకే, అయినా అంటే స్వయంగా ఎవరు చేస్తే వాళ్ళే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనమాట. వాళ్ళు వర్క్ చేస్తూ చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. పక్క నుండి నేను చెప్పినా అంత ఇదిగా ఆ వర్క్కి అతికేలాగా మాట్లాడటం కష్టంగా ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో మాట్లాడటం అనేది. ఓకే, మీకు అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది అనమాట. మీరు లైక్స్ కానీ అంటే లైక్స్ తగ్గినప్పుడల్లా నాకు డిసప్పాయింట్ అవుతాం అనమాట. మామూలుగా కష్టపడి చేసామే అది ఉపయోగం లేకుండా పోయింది అన్నట్టు. మీరు ఒక లైకే కదా అడిగేది, దానికి ఏం పోదు. మీరు మర్చిపోకుండా లైక్ చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. మనం అన్నయ్య మాట్లాడతారు, చూద్దాం. అయిపోయింది కాబట్టి ఈ కోర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా ఈ పేపర్ ఇట్లా వచ్చినాయి. అంటే కాయలు కొంచెం లోపలికి నొక్కాలి. దీన్ని మనం ఆ పని కూడా చేద్దాం. మనం ఇక్కడ కాటన్ టైప్ వేసేటప్పుడు కాయిల్స్ కదులుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇవి బయటికి తన్నుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పేపర్ అనేది మనం వాటిని అంటే ఇక్కడ గాడ్ అనేది ఎక్కువ ఉంది కదా కోర్కి, ఆ స్లాట్స్ అనేవి అంటే ప్లేస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల బయటికి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే చెక్కలు దిగ్గొడతారనమాట. అంటే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి చెక్కలు కొట్టడానికైనా కుదరదు. బాగా వెలాడుపుగా అయితే పట్టే అవకాశం ఉంది. అయినా వైండింగ్ టైట్గానే ఉంది ఎలా అయినా సరే. మళ్ళొకసారి తగులుతుందా లేదా అని మళ్ళొకసారి చూసుకొని ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా టెస్టింగ్ వార్నిష్ పోసేస్తాం కాబట్టి టెస్టింగ్ సిరీస్లో చేస్తే అయిపోతుంది.
వాటికి కూడా వస్తున్నాయో చూసుకోవాలి. కనెక్షన్లు ఏమన్నా తేడా వస్తే వాటికి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక వైరుకు కలపబోయి మరో వైరు కలిపిన ఇలాగే జరుగుతుంది. చూసుకోవాలి. బ్లాక్కే వచ్చినాయి, అలాగే రెడ్గా వచ్చినాయి. ఇక క్లైమాక్స్ బాడీకి చూసుకోవాలి. వైర్లు ఎక్కడైనా బాడీకి తగులుతున్నాయా లేదా, తగలటం లేదు. వైండింగ్ అనేది మనకి అయిపోయింది. వార్నిష్ అనేది ఎంత పోస్తే అంత మంచిది. అంటే ఉంది కదండి, డబ్బా మొత్తం పోయటం కాదు. వార్నిష్ పోయడం ఎందుకంటే కాయలు ఈ ఎన్ని వైర్లు అయితే మనం టర్మ్స్ 1000 టర్మ్స్ వేసాం కదా, అవి లూజ్ లేకుండా ఒకదానికి అంటి పెట్టుకునేటట్లుగా. అలా కాటన్ టేప్ కూడా అంతే, మ్యాగ్నెటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ మనకి 2 సెక్షన్లు ఉన్నాయి కదా, అంటే రెడ్ వైర్లు ఒక సెక్షను, అలాగే బ్లాక్ వైర్లు ఒక సెక్షను. ఏది రన్నింగ్కైనా ఏది స్టార్టింగ్కైనా వాడుకోవచ్చు మనం. ఎందుకంటే టర్మ్స్ అనేవి ఒకేలాగా వేసాం కాబట్టి 2 సెట్లలో ఎలా అయినా వాడచ్చు అనమాట. ముందుగానే మనం తుడి చేసుకుంటే ఆరిపోకముందే నీట్గా ఉంటుంది. వైండింగ్ అనేది అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వైండింగ్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది మీకు పూర్తిగా అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను. నేర్చుకున్న వర్క్ అనేది మీరు చేసినా చేయకపోయినా ఫ్యూచర్లో మనకి అదొక అనుభవంగా ఉండిపోయింది. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.